ఇద్దరు వ్యక్తులు విడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. దగ్గరుండి చూశానన్నారు అక్కినేని నాగచైతన్య. జీవితంలో వ్యక్తిగతంగానూ సినిమాల పరంగానూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తున్న నాగచైతన్య కెరీర్కు ఇప్పుడిప్పుడే మంచి రోజులు మొదలవుతున్నాయి. ఇక్కడున్న 3 నెలలు నా 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు లెక్కరా. అయితే చాలా కాలం పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగచైతన్య కొంత ఇబ్బందులకు గురవుతూ కరెక్ట్ సినిమాలు చేయలేక తప్పటడుగులు వేశారు. ఆ తర్వాత శోభితాతో పరిచయం అవడం, ఆమెను రెండో పెళ్లి చేసుకోవడంతో మళ్ళీ ఒక ఇంటివాడయ్యాడు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన తండేల్ కూడా హిట్ అందుకుంది. నాగచైతన్య కెరియర్లో బెస్ట్ పర్ఫార్మర్గా ఈ చిత్రం నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. మళ్ళీ పాత రోజులు తనకు తిరిగి వచ్చాయని నాగచైతన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ప్రమాదమని తెలిసిన తన మంది కోసం ముందు కడిగేసినోడే తండేల్. ఇదిలా ఉంటే ఇటీవల నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితంతో పాటు సినిమా జీవితం గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తాను సోషల్ మీడియా అరుదుగా వాడుతుంటారని చెప్పారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, అరే మీరు నా లైఫ్ మీద ఇంత ఫోకస్, ఇంత నెగటివిటీ పెట్టే బదులు నేను సినిమా కోసం వర్క్ చేశానా, ఇంటికి వెళ్ళానా, మన జీవితం మనం చూసుకున్నామా అన్నట్లు ఉంటాను. అంతేకాని నాకు అనవసరమైన రాజకీయాలు తెలియవు. మనం ఉన్న రంగంలో రాణించడం కోసం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇవన్నీ తప్పదన్నారు. అంటే ఐఎమ్ హోపింగ్ ది ఆడియన్స్ అండ్ ద మీడియా విల్ రెస్పెక్ట్ దట్. వీ హావ్ ఆస్క్డ్ ఫర్ ప్రైవసీ. ప్రతి నెల సుమారు 3 లక్షలు ఖర్చు పెట్టకపోతే నువ్వు సరైన దారిలో ఉన్నట్లు కాదు. ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే తప్పకుండా పిఆర్ కోసం ఖర్చు పెట్టాలి. సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయాలి. అందులో తప్పు లేదు. కానీ కొంతమంది కావాలని అనవసర ప్రచారాలు చేస్తారు, పక్కనోడిని తొక్కేయడానికి చూస్తారు. అది నాకు ఏమాత్రం అర్థం కాదు. అలా చేయడం కూడా తప్పు. బికాజ్ ఐ బీన్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ 2-3 ఇయర్స్లో ఏ మీడియా ఈవెంట్లో ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు పోక్ చేస్తారు. పక్కనోళ్లను ఇబ్బంది పెట్టే బదులు ఆ సమయాన్ని మన ఎదుగుదల కోసం ఉపయోగించుకోవడం, ప్రశాంతంగా ఇష్టమైన విహారయాత్రలకు వెళ్ళటం చేయొచ్చు కదా అని నాగచైతన్య చెప్పారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆయన తన మాజీ సతీమణి సమంతతో విడిపోవడం గురించి కూడా మాట్లాడారు. ఎంతో ఒక రెస్పెక్ట్తో బయటికి వచ్చి ఆ పోస్ట్ అయితే పెట్టాం. ఫర్ అవర్ ఓన్ రీజన్స్ వీ హ్యావ్ టేకెన్ దిస్ డిసిషన్. విడాకులు అనేది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను పెరిగిన వాతావరణం కూడా ఇద్దరు మనుషులు బ్రేకప్ అయిన తర్వాత పెరిగాను. ఒక కుటుంబంలో జరిగే చాలా బాధాకరమైన విషయం ఇది. ప్లీజ్ రెస్పెక్ట్ దిస్ అండ్ గివ్ అస్ ప్రైవసీ ఆన్ దిస్ మ్యాటర్. సమంతతో విడిపోవాలనుకున్నప్పుడు నేను 1000 సార్లు ఆలోచించాను. నేను సమంత ఎన్నో రోజులు చర్చించుకున్న తర్వాతే మేమిద్దరం విడిపోవాలనుకున్నాం. తను నా డెసిషన్ను గౌరవించింది. నేను తన అభిప్రాయాల్ని గౌరవించాను. ఒక మంచి వాతావరణంలో మా అభిప్రాయాన్ని ప్రజలందరికీ చెప్తూ మేము విడిపోయాం. ఇలాంటి సమయంలో మా విడాకులు ఇతరులకు వినోదంలా అయిపోయింది. అది ఒక హెడ్లైన్లా అయిపోయి, అదొక టాపిక్లా అయిపోయి, అది ఒక గాసిప్లా అయిపోయి, అది ఒక ఎంటర్టైన్మెంట్లా అయిపోయింది. మా మీద ఎన్నో గాసిప్స్ వార్తలు వచ్చాయి. నా మీద నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఇకనైనా ఆపేయండి. మా గురించి ఆలోచించే బదులు మీ వాల్యుబుల్ టైంను మీ భవిష్యత్తు గురించి మంచిగా ఆలోచించండి అని అసహనంతో నాగచైతన్య ఈ టాపిక్ గురించి చెప్పుకొచ్చారు. మొత్తంగా ఇప్పుడైతే తాను చాలా సంతోషంగా ఉన్నానని, జీవితంలో ప్రశాంతంగా పడుకోవటం, ఉదయాన్నే లేచినప్పుడు మెంటల్గా ఫ్రెష్గా ఉండటం చాలా అవసరం అన్నారు. Go invest on your life, better yourself. That is my messaging to everyone here. డబ్బు కంటే మనిషి ప్రశాంతంగా హ్యాపీగా ఉండటమే జీవితంలో సాధించే గొప్ప సక్సెస్ అంటూ నాగచైతన్య తన అభిప్రాయాన్ని తెలిపారు.